ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు చుక్కెదురైంది. దేవినేని అవినాష్, నందిగం సురేష్, అప్పిరెడ్డితో పాటుగా పలువురి అభ్యర్థనను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. సుప్రీంకోర్టుకి వెళ్లేంత వరకు 2 వారాల పాటు తమని అరెస్ట్ చేయొద్దు అంటూ వైసీపీ నేతలు కోరారు. అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని వైసీపీ నేతలు కోరినప్పటికీ వాళ్ల బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసిన తర్వాత మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం కుదరదు అని చెప్పింది హైకోర్టు. ప్రతినిధి క్రాంతి మరింత సమాచారాన్ని అందిస్తారు. క్రాంతి, వైసీపీ నేతల రియాక్షన్ ఏంటి? ఏపీ హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఖచ్చితంగా ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలు ఏదైతే ఇంటీరియం బెయిల్ కోరుతూ 14 మంది టీడీపీ ఆఫీసు దాడికి సంబంధించి హైకోర్టుని ఆశ్రయించారు. దాంతోపాటు సీఎం చంద్రబాబు ఇంటిపైన దాడికి సంబంధించి జోగి రమేష్ కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మధ్యంతర బెయిల్ ఇవ్వటం కుదరదు అని చెప్పి మొత్తం వేసినటువంటి బంచ్ పిటిషన్స్ అన్నిటినీ కూడా హైకోర్టు డిస్మిస్ చేస్తూ తుది తీర్పుని ఇవ్వడం జరిగింది. గతంలోనే కేసుకు సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా పూర్తయిపోయాయి. సో ఇవాళ దీనికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ డే కావడం, ఎలాంటి తీర్పు వస్తుందని చెప్పి అటు ఇరువురి మధ్య ఉత్కంఠ నెలకొంది. అయితే ఆఖరికి ఈ పిటిషన్స్ని డిస్మిస్ చేయడమే కాదు, పోలీసులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం లేకుండా 2 వారాల పాటు ఇవ్వాలి అని చెప్పి కూడా ఇటుపక్కన అటు వైసీపీ తరపున న్యాయవాదులు కోరినప్పటికీ కూడా అవకాశం లేకుండా మొత్తం డిస్మిస్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి కూడా వీల్లేదు అని చెప్తూ కూడా హైకోర్టు డిస్మిస్ చేసింది పిటిషన్స్కి సంబంధించి కూడా. సో ఓవరాల్గా ఇప్పటికే వైసీపీ ఆరోపిస్తూ వస్తుంది, ఖచ్చితంగా అధికారంలోకి వచ్చాక తిరిగి కక్షపూరితంగా దాడులకు సంబంధించి కేసులు పెడతారు, మా పైన నిందలు వేస్తున్నారు. ఏదైతే వైసీపీ నేతల పైన టీడీపీ నేతలు చేసినటువంటి దాడులను పక్కన పెట్టేసి కేవలం వైసీపీ వాళ్ళు చేసినటువంటి దాడులను నాయకులను ఫ్రేమ్ చేస్తూ వాటిని కేసులు పెడుతున్నారని చెప్పి కూడా ఆరోపిస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు కూడా ఈ కేసు తర్వాత నెక్స్ట్ స్టెప్కు సంబంధించి ఏదైతే కోర్టు తీర్పు వెలువడింది, దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ రావాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా పోయింది కాబట్టి ఫర్దర్ స్టెప్కి సంబంధించి న్యాయవాదుల టీం ఒక సూచనల మేరకు ముందుకు వెళ్ళబోతున్నారు. సో దీనికి సంబంధించి మనం ఓవరాల్గా చూసుకుంటే కనుక వైసీపీ టీడీపీ గతంలోనే ఏదైతే 2021లో ఈ కేసులు నమోదయ్యాయి, అప్పటి నుంచి ఏదైతే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసుకుంటున్నారు. గతంలో పట్టాభి చేసినటువంటి ఆరోపణలు తీవ్ర ఎత్తున దుమారం లేపాయి. ఆ ఆరోపణల నేపథ్యంలోనే టీడీపీ ఆఫీస్ ముట్టడికి వీళ్ళు వెళ్ళడం జరిగింది వైసీపీ నేతలు. అక్కడ ఇరువురి మధ్య పెద్ద ఎత్తున దాడి జరగడం జరిగింది. ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం పూర్తి స్థాయిలో డీటెయిల్స్ని సేకరించి ఎవరెవరు ఈ కేసులో ఉన్నారు, కుట్ర కోణం ఏమైనా ఉందా, ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళందరికీ సంబంధించి చుట్టుపక్కల టీడీపీ ఆఫీస్తో పాటు అటు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని సీసీటీవీ ఫుటేజ్ను సేకరించేటటువంటి పనిలో పడింది. దాంతో ఈ కేసులను కావాలని కక్షపూరితంగా పెడుతున్నారు, ఇరికిస్తారు, త్వరలోనే అరెస్టు చేయబోతున్నారు, అందుకే రంగం సిద్ధం చేస్తున్నారు అని చెప్పి కూడా తీవ్ర ఎత్తున విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో కోర్టు తీర్పుతో సుప్రీంకోర్టుకి వెళ్తారా లేకపోతే మరోసారి హైకోర్టుని సవాల్ చేస్తారా అనే దానికి సంబంధించి అయితే మనం వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ క్రాంతి.